ఫోన్ గానీ తర్వాత ఈ చైన్ గానీ ఎట్లా తీస్తారు, ఎట్లా థ్రెట్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది, దొంగతనాలు ఎట్లా జరుగుతాయి అనేది చూద్దాం మనము. ఇప్పుడు ట్రైన్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరు ఈ కిటికీ దగ్గర కూర్చుంటారు. కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటారు. ఈ చేద్దాం ఫోన్ తో కూడా చేస్తే ఇట్లా ఫోన్ మాట్లాడుతుంటారు, ఎటో చూస్తూ ఉంటారు. మనం కామన్ ఇట్లా తీసుకొని వెళ్ళిపోతుంటారు, ఇట్లా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి ఇది రెగ్యులర్ గా చెప్తా ఉంటాం మేము. ఈ కిటికీల దగ్గర కూర్చున్నప్పుడు ఫోన్ మాట్లాడకపోవడము, అలాగే ఇక్కడ ప్యాసింజర్స్ లేడీస్ ఇంకా జరగము ఇక్కడ లేడీస్ ఉంటారు కిటికీల దగ్గర. ఆ కిటికీల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు మేము ఇట్లా కండువా వేసుకోమని చెప్తాము. ఇట్లా లేడీస్ ఇట్లా కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ మెడలో ఉన్న బంగారం వాళ్ళకి కవర్ చేసుకోమని చెప్తాము. ఆ అమ్మాయి అలా వేసుకున్నప్పుడు ఆ విధంగా కవర్ చేసుకోవాలి. ఆమె చుండు కానీ అలా వేసుకున్నట్టయితే మరి వెంటనే ఈ కిటికీ ద్వారా తీసుకుని పోయే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి రెగ్యులర్ గా మీ ప్రయాణికులందరికీ ఈ విధంగా ఉండాలని చెప్పి చెప్తాం. కిటికీల దగ్గర కూర్చున్నప్పుడు చైన్లు కవర్ చేసుకోవడము, ఫోన్లు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంటుంది. అట్లాగే ఇక్కడ డోర్ దగ్గర కూడా కొంతమంది ఇక్కడ డోర్ దగ్గర కూడా ఈ విధంగా ప్యాసింజర్స్ రెగ్యులర్ గా నిల్చొని అటు ఇటు చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఇట్లా మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడికి వచ్చేసి కామన్ గా వచ్చేసి ఇట్లా లాక్కొని వెళ్ళిపోతుంటారు. మరి ఇదన్నీ మేము రెగ్యులర్ గా ప్రతి వాళ్ళకు అవేర్నెస్ లో ఈ ప్రోగ్రామ్ తీసుకొస్తుంటాము. ఈ ప్రయాణికులందరూ రెగ్యులర్ గా గమనించాల్సింది ఏంటంటే ఈ డోర్ దగ్గర నిల్చొని ఫోన్ మాట్లాడడము, కిటికీల దగ్గర ఉండి ఫోన్ మాట్లాడడము, వాళ్ళ మెడలో బంగారు నగలు వేసుకొని కిటికీ దగ్గర ఉండడము, ఇవన్నీ జాగ్రత్తగా ఉంటే మరి మీ యొక్క ఆభరణాలు మరి పైసలన్నీ జాగ్రత్త ఉంటే మీ వస్తువులు మీకు ఉండిపోతాయని మా తరఫున మేము కోరుతున్నాం.